మీకు స్టిక్ సర్వీస్ ప్యాక్ దీనికి మీకు ఏమైందంటే ప్లస్ పాయింట్ చూపించమంటే చూపిస్తాం వాళ్ళు కావాలంటే. ఇది రిమోట్ దీనికి పే చేసామనుకోండి, ఇప్పుడు మీరు ఫోన్ పట్టుకొని ఉన్నారు పట్టుకోగల ఇది పెట్టలా మరి దేనికి పెట్టాలి? దీనికే పెట్టి ఫోన్ పెట్టి చూపించు. పెట్టి చూపించాలంటే ఆల్రెడీ ఉంటుంది కదా, దాన్ని తీయాలంటే ఏం తీయాలి? వేరేది ఏదైనా పెట్టి చూపిస్తాం మామూలుగా. ఇది రికార్డింగ్ కావాలంటే ఇది ఈ ఫోన్ కి ఇది పెట్టి డైరెక్ట్ చేసుకుంటున్నా. వాయిస్ వస్తానేమో ఇది ఎలా ఉందో చూపిమంటారు. లేదు ఏరే అవకాశం అంటే ఏరే ఫోన్ పెట్టి చూపించాలి. మరి చూపించగలంటే అవ్వదు, అదే అంటుంది. అందుకే దీనికే పెట్టి చూపించు. నేను ఏరే ఫోన్ లో రికార్డ్ చేసుకుంటున్నా. అదే నేను అంటున్నా, మీరు వేరే దాంట్లో చేస్తున్నారు. అన్ని ఆన్ ఆఫ్ ఎలా ఉన్నా అన్ని చూపిస్తాం మీకు. హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? తెలుగు గేట్ ఛానల్ కి స్వాగతం. ఇక్కడ వచ్చేసి ఈ రోజు నేను మైక్ ఒకటి తీసుకుందామని వచ్చాను. మైక్ అంటే యూట్యూబ్ అంటేనే మైక్ అయితే చాలా అవసరం ఉంటుంది. మనం ఏం మాట్లాడాలి అన్నా కూడా మాట్లాడటానికి చాలా ఇబ్బంది అవుతుంది మైక్ లేకపోతే. మనం ఏదైనా మాట్లాడేటప్పుడు రింగ్ టోన్ పడ్డా, లేదంటే పక్కన కుక్క అరిసినా, లేదంటే ఫ్యాన్ కూడా సౌండ్ కూడా ఇందులోకి వచ్చేస్తుంది. ప్రతి చిన్న సౌండ్ కూడా లాగేస్తుంది అనమాట మైక్ లేకపోతే. అందుకని చెప్పేసి ఈ రోజు ఇక్కడ మైక్ తీసుకుందాం కదా అని వచ్చాను. ఇది ఎక్కడ అంటే గుంటూరు అరండాల్పేట 4th లైన్ కావాలి. వైర్లెస్ మైక్ అమ్మా. ఇదిగోండి వైర్లెస్ మైక్ లో మీకు 3-4 వెరైటీలు ఉంటాయి. ఇదైతే మామూలు చైనా ప్రోడక్ట్ అనమాట. ఇది సింగిల్ ది, ఇది కంపెనీలోనే సింగిల్ ది అనమాట. అదే మీకు డబుల్ ది కావాలంటే డబుల్ ది. మీకు ఇప్పుడు సింగిల్ ది కావాలా డబుల్ ది కావాలా మ్యామ్? మీకు డబుల్ కావాలి. డబుల్ అయినా సరే. డబుల్ కావాలంటే కొద్దిగా బ్రాండ్ కావాలా నార్మల్ ది కావాలా మీకు? మరీ బ్రాండ్ అవసరం లేదు, అలాగే మరీ నార్మల్ సీట్ క్వాలిటీ. అయితే ఇది తీసుకోండి, ఇది బోటానిక్స్ కంపెనీకి బాగుంటది. మీకు ఐటమ్ క్వాలిటీ కానీ మీకు అన్ని చాలా బాగుంటది. మీ రికార్డింగ్ కానీ అంతా క్లియారిటీగా ఉంటది. అంటే ఇది మామూలు చైనాది అనమాట. ఇదంటే బేసిక్ మోడల్ ఇది. ఇదైతే మీకు కొద్దిగా ఇంకా క్లియారిటీ కానీ అది బాగుంటుంది మీకు. అది నాకు బయట సౌండ్ రాకుండా ఉండాలి. అంటే వాయిస్ సౌండ్ అంటే యాక్యురేట్ గా మొత్తం ఆగిద్దనే ఉండదు, ఆగిద్ది దాదాపు మీకు. ఇంకా హై అండ్ మోడల్స్ తీసుకున్నాను అనుకోండి 10,000 12,000, అదైతే ఇంకా బాగా యాక్యురేట్ గా ఆగిద్ది. ఇది కూడా ఆగిద్ది కానీ అంతగా ఆగదు, మీకు దాదాపు క్లియర్ గానే వస్తుంది. అది మీకు వాయిస్ ఒకసారి విని చూడండి, అప్పుడు మీకే ఐడియా వస్తుంది. అది ఒకసారి రికార్డ్ చేసి చూడండి. అలా ఎంతకి ఇస్తారు ఇది ఫైనల్ గా? ఇది మామూలుగా 2,200 అలా అమ్ముతాం మ్యామ్. 2,000 అయితే మీకు ఫైనల్ పడిద్ది. అలా 2,000 దాకా పడింది. వారంటీ వస్తుంది, 6 months వారంటీ ఉంటుంది మీకు. అది ఈ చైనా వాటికి అయితే వారంటీ ఉంటది. అది 550 అలా పడుతుంది. ఇది చైనా టైప్, ఇది 550 అలా పడుతుంది మీకు. అది 550 వారంటీ ఏముండదు. ఉండవు. ఈ అయితే 6 months వారంటీ వస్తుంది. ఇది ఏదైనా ఉంటే మన దగ్గరే తీసుకొని రావాలి. మేము ఏదైనా ఉంటే చూస్తాం, ఉంటే మేము చూస్తాం. అది చెక్ చేస్తారు. అంటే డ్యామేజ్ అయ్యని ఉండకూడదు. డ్యామేజ్ అయ్యని లేకుండా ఏదైనా ప్రాబ్లం ఉంటే చెక్ చేసి వాళ్ళు ఏదైనా ఉంటే మళ్ళీ పీస్ వేరే తెచ్చిస్తారు మీకు. అది అంటే టైం ఇవ్వాలి కొద్దిగా, అంటే వాళ్ళు చూడాలిగా, చూసి చెక్ చేసి ఏదైనా ప్రాబ్లం ఉంటే 1 week. 1 week కావాలా? 1 week అంటే మళ్ళీ అక్కడ పంపిస్తాంగా, స్టోర్ కి పంపించి వాళ్ళు చెక్ చేస్తారు. ప్రాబ్లం జెన్యున్ గా ఉందంటే మళ్ళీ మీకు కొత్త పీస్, అది రిపేర్ అవ్వదు దాదాపు, కొత్త పీసే వస్తుంది. ఏదైనా రిపేర్ అయితే రిపేర్ చేసేస్తారు, లేకపోతే కొత్త పీస్ ఇస్తారు. హై అండ్ ఓన్లీ ఆన్ ఆర్డర్ మీదే ఉంటే తెచ్చిస్తాం. ఎందుకంటే అవన్నీ అడుగుతారు కస్టమర్, నాకు కావాల్సిన ఆ మోడల్ కావాలంటే ఆ మోడల్ తెచ్చిస్తాం. కానీ అవన్నీ స్టాక్ బ్లాక్ అవుతాయి కాబట్టి అది మనకి కస్టమర్ మీద చెప్తే తెచ్చిస్తాం మీకు. అది అంతే. ఏంటంటే రన్నింగ్ ఐటమ్ కాబట్టి ఇవైతే జనరల్ గా ఎక్కువగా వెళ్తాయి కాబట్టి ఇది ఇదైతే బాగుంటదని చెప్తున్నారు. బ్రాండ్ వైజ్ కావాలంటే ఇది కొద్దిగా బాగుంటుంది. ఎలా వాడాలి ఏంటి అది మాకు చూపిస్తే అయితే తీసుకుంటాం. మీకు చూపిస్తాను. మీరు మాట్లాడండి, రికార్డ్ అయిపోయింది ఇంకా మీకు డైరెక్ట్ గానే. అది ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పుడు మీరు మామూలు మాట్లాడుతుంటే దాని వాయిస్ రికార్డ్ అయిపోతా ఉంటుంది. తర్వాత వీడియోలో మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాను, మీకు రికార్డ్ అవుతుంది. ఓకే, పర్లేదు, ఇంత పెట్టుకోవచ్చులే. ఓకే, షెడ్యూల్ అయితే చూపించారు కాబట్టి రికార్డు కూడా అవుతుంది. అయితే మీకు చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్ గా
మైక్ ఉన్నదానికి మైక్ లేని దానికైతే చాలా తేడా ఉంది. ఇప్పుడు దాకా మీరు ఆ షాప్ లో ఉన్న గోల్ అంతా కూడా వినిపించింది కదా. అంతకు ముందు అబ్బాయి మైక్ పట్టుకొని రికార్డ్ చేశాము. మైక్ పట్టుకొని రికార్డ్ చేసిన దాంట్లో ఎక్కడ వాళ్ళు మాట్లాడేది కానీ ఆ షాప్ లో ఉన్న గోల ఏమి వినిపించలేదు. బయట కూడా వెహికల్ సౌండ్ చాలానే ఉంది, అంతా ఏమి వినిపించలేదు. అలా కాకుండా మనం ఎప్పుడైతే మైక్ తీసి డైరెక్ట్ రికార్డ్ చేస్తున్నామో అప్పుడైతే అక్కడ ఉన్న జనాలంతా మాట్లాడుకునేదంతా కూడా రికార్డ్ అవుతుంది. అలానే షాప్ లో ఉన్న ఫ్యాన్ సౌండ్లు కానీ అన్ని సౌండ్లు అయితే రికార్డ్ అవుతున్నాయి. చెప్పండి వీడియోలో. ఇది కావాలయ్యా, ఇదైతే ఫైనల్ చేయి. ఇది ఒకసారి చూపిమంటారా ఎలా అవుతుంది ఏందా అని? చూడండి, ఇదిగోండి ఇదైతే మీకు రిసీవర్ అన్నమాట. ఇది ఫోన్ కి ఇలా పెట్టాలి. మీకు ఐఫోన్ ఉంటే ఐఫోన్ పెట్టండి, సి అది. ఇప్పుడు మీకు 15 Pro కాబట్టి సి వస్తుంది. ఇది సి డైరెక్ట్ పెట్టేసేయండి. పెట్టిన తర్వాత ఇదిగోండి ఈ మైక్లు ఉంటాయి. 2 మైక్లు బ్యాక్ సైడ్ బటన్ ఉంటుంది. బటన్ ఆన్ చేసుకోవాలి. ఆన్ చేస్తే మీకు లైట్ స్టడీగా వచ్చిందంటే మీకు స్టార్ట్ అయిపోయినట్టే. అంటే బ్లింక్ అవుతుందంటే అవ్వదు. ఇది పెట్టగానే ఇదిగోండి ఇక్కడ కూడా లైట్ వస్తుంది అనమాట. మీకు ఇక్కడ లైట్ బ్లింక్ అవ్వదు, ఇది బ్లింక్ అవ్వదు అనమాట. మీకు ఆన్ లో ఉన్నట్టు అంటే ఇప్పుడు రికార్డింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఐఫోన్ లో అయితే మీకు ఏంటంటే డైరెక్ట్ స్టార్ట్ చేస్తే రికార్డింగ్ అయిపోయింది. మీరు ఒకసారి కెమెరాలో ఓపెన్ చేసి చూపిస్తాను. మామూలు కెమెరాకి చూసారుగా, కెమెరా ఆన్ చేసి రికార్డింగ్ స్టార్ట్ చేసేసింది. మీరు మాట్లాడండి, రికార్డ్ అయిపోయింది ఇంకా మీకు డైరెక్ట్ గానే. అది ఇప్పుడు వినిపిస్తుంది అంటారా? ఇప్పుడు మీ మొబైల్ మాట్లాడుతుంటే దాంట్లో వాయిస్ రికార్డ్ అవుతుంది. తర్వాత వీడియోలో ఇప్పుడైతే నేను మైక్ పట్టుకొని మాట్లాడుతున్నాను, మీకు రికార్డ్ అవుతుంది. రికార్డ్ అయితే అవుతుంది. కొంచెం దగ్గర పెట్టుకో. ఓకే, పర్లేదు, ఇంత పెట్టుకోవచ్చులే. ఓకే, సెట్ చేయడం అయితే చూపించారు కాబట్టి రికార్డు కూడా అవుతుంది. అయితే మీకు చేసిన తర్వాత మీరు ఆటోమేటిక్ గా ప్లే చేసి ఇదిగోండి మీకు రికార్డ్ ఆటోమేటిక్ సేవ్ అయిపోయింది. ఇంకా మీకు దాంట్లో రికార్డింగ్ వెళ్ళిపోతుంది. దీని అడ్రస్ వచ్చేసి గుంటూరు అరండాలపేట 4th లైన్ గీతా కేఫ్ కి ఆపోజిట్ లో ఉంటది. షాప్ నేమ్ వచ్చేసి ఓంకారు. అన్నీ ఉన్నాయంట. ఎవరికన్నా మైక్ కావాలి అనుకుంటే ఇలాంటి చోటుకు వచ్చి తీసుకెళ్ళండి. ఈ మైక్ ఇప్పుడే బాగుంది బాగలేదు అని అయితే నేను చెప్పట్లేదు, ఎందుకంటే నేను తీసుకొచ్చిందే 1 డేనే అయింది. ఇంకా దీని గురించి నాకేం తెలియదు. వాడిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇది ఎలా ఉంది ఏంది అన్నది చెప్పడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడే ఇదైతే బాగుంది బాగాలేదు అని అయితే నేను చెప్పట్లేదు మైక్ గురించి. ఇదండి మా వీడియో. కనుక మీకు నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు గేట్ ఛానల్ని. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియో.